దేవు దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించటానికి యోహాను సువార్త 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 39వ వచనం వరకు మనం చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత వచనం మీరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 39వ వచనం వరకు. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరిని నిలిచి ఉండగా అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన దేవా, స్తుతులకు పాత్రుడు అయిన దేవుడవు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడవు నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మేము చేరి ఉంటూ ఉండగా, ప్రభువా, వాక్యం మీది వివరించేవారు మీరు, బోధించేవాళ్ళు మీరు, మాకు అర్థమయ్యేలా మాట్లాడింపజేసేటువంటి వారు మీరు. కాబట్టి నిలబడినటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నాయన కొద్ది మాటలు చెప్పడానికి మీరే కృప చూపించమని మమ్మల్ని అందరినీ కూడా మీ దయగలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, మనం క్రొత్త నిబంధనలో ఎక్కువ పత్రికలు రాసినటువంటి వారు పౌలు గారు రాశారు. తరువాత యోహాను గారు పత్రికలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే యోహాను గారి యొక్క మరి ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఆయనను గూర్చి ఏమి వ్రాయబడి ఉందంటే, ప్రభువు ప్రేమించిన శిష్యుడు. ప్రభు ఆయనను ప్రేమించాడు, ఆయన ప్రభువును ప్రేమించాడు. మొదటిది. రెండోది, ఆయన యొక్క రొమ్మున ఆనుకొనినటువంటి వాడు, అంటే నమ్మకస్తుడైనటువంటి వాడు, సమీపంగా ఉన్నటువంటి వాడు. ఈ 2 విషయాలను మరి ఈ యొక్క ఆ యోహాను గారి గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ ఉంటా ఉన్నాడు, ఆయన బస ఎక్కడా అని వాళ్ళు ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆయన అన్నాడు కదా, వచ్చి చూడుడి అన్నాడు. ఆయన మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న, మీ హృదయంలో ఉన్నటువంటి అనుమానం, ఇవన్నీ కూడా నివృత్తి చేసుకోండి. ఈయన ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ నివసిస్తున్నాడు అనేటువంటిది మీ హృదయాల్లో వచ్చినటువంటి ప్రశ్న. కాబట్టి వచ్చి చూడుడి, అది ప్రభు వాళ్ళతో పలికినటువంటి మాట. మనం చాలా వింటూ ఉంటాం, వినినటువంటి దానిని బట్టి కొన్ని అభిప్రాయాలకు మనం వస్తూ ఉంటాం. కానీ వాస్తవ పరిస్థితి ఒక్కొక్కసారి మనకు తెలియకపోవచ్చు. ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనం ఒక అంచనాకు వస్తాం, కానీ చూడటం ద్వారా
ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం మనలో కలుగుద్ది. అందుకనే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకున్న డౌటే కానీ, సందేహమే కానీ ఇవన్నీ నివృత్తి చేయటానికి ప్రభువు అన్నారు కదా, వచ్చి చూడండి. వచ్చి చూస్తే మీకు ఒక కంక్లూజన్కి వస్తారు, ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి వచ్చి చూడుడి అని వాళ్ళతో మరి ప్రభువు పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చూస్తే ఆయన ఎలాంటి వాడు, రుచి చూస్తే ఆయన యొక్క గుణలక్షణాలు అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే 39వ వచనంలో చూస్తే, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయనతో గడిపారు. ఆయన చూడమన్నాడు. చూడమంటమే కాదు, వాళ్ళు ఏం చేశారంటే ఆ దినమెల్లా ఆయనతో గడిపారు. గడపటం ద్వారా ఏమవుతుందంటే ఆ సాన్నిహిత్యం ద్వారా, ఆ సహవాసం ద్వారా ఆయన అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన మీద ఉన్న అభిప్రాయమే కానీ, ఒకవేళ మంచి అభిప్రాయం, సదాభిప్రాయం ఉంటే వాళ్ళు ఆయనతో పాటు ఉండటం ద్వారా అది స్థిరపరచబడవచ్చు. లేకపోతే వాళ్ళు చూసి ఆయనతో గడిపిన తర్వాత అరేరే మనం ఏదో అనుకున్నాం, మనం ఏదో విన్నాం, కానీ ఆ లక్షణాలు ఏవి ఒకవేళ ఈయనలో లేవు కదా అనుకోవచ్చు. ఇది మానవుల యొక్క అభిప్రాయం ఇది. అయితే వాళ్ళు వచ్చారు ఆయనతో పాటు. ఆయన అన్నాడు కదా, వచ్చి చూడమన్నాడు. చూడమన్నప్పుడు ఆయనతో పాటు ఆ రోజంతా కూడా వాళ్ళు గడిపినట్లుగా చూస్తూ ఉన్నాం. గడిపితే ఆ మనిషిలో ఉన్నటువంటి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పైకి కనిపించేటువంటి లక్షణాలే కాదు, అంతర్గతంగా తన హృదయ పరిస్థితిని కూడా మనము సమీపంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గురించి మనం తెలుసుకోగలుగుతాం. అయితే మరి ప్రభువుని గూర్చి యోహాను గారు అంటూ, ఎందుకంటే చూడటం ద్వారా మన హృదయంలో ఏం కలుగుద్దంటే మన అభిప్రాయం స్థిరపరచబడద్ది. చూడండి, ఒక వాక్యం చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఉంటుంది కదా, ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చిరి. దేనిని చూశారంటే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూశారు, ఆ నక్షత్రాన్ని వెంబడించారు, వచ్చారు, చూచారు. వాళ్ళు చూచిన తరువాత 10వ వచనంలో ఉంటుంది కదా, ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. అప్పటి వరకు చూచుకుంటూ వచ్చినటువంటి నక్షత్రాన్ని వాళ్ళు చూచుకుంటూనే వచ్చారు, కానీ ఇప్పుడు ఆ నక్షత్రాన్ని చూసంట అత్యానందభరితులయ్యారట. 11వ వచనం చూడండి, వచ్చి తమ కానుకలను ఆయనకు సమర్పించిరి. వచ్చి చూడటం వలన ఏమైందంటే వాళ్ళ యొక్క సంతోషము, అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులైనటువంటి వారు ఏం చేశారంటే ఆ ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు తీసుకొచ్చినటువంటి కానుకలను సమర్పించి వాళ్ళు ఆయనను ఆరాధించారు. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటా ఉన్నామంటే, మనం కూడా ఎక్కడో దూరాన్నుండో ఏదో వాక్యాన్ని వింటానో, నేను కూడా వింటున్నానులే, నాకు వాక్యం తెలుసులే అని ఒకవేళ ఎక్కడో దూరాన్ని ఉండిపోతే మనం ఆ యొక్క వాక్యాన్ని, ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని మనం రుచి చూడలేము. చూచి వెంబడించి ఆ యొక్క జ్ఞానులు ఏ విధంగా అయితే వెంబడించటం వలన అత్యానంద భరితులయ్యారో, విశ్వాసులమైనటువంటి మనం కూడా ఆయనను గూర్చి విని వెంబడించినప్పుడు ఏమవుతామంటే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణాలను మనం చూసినప్పుడు మనము కూడా అత్యానంద భరితులమవుతాం. అత్యానంద భరితులం అయినప్పుడు మనం ఏం చేస్తామంటే
మన హృదయంలో పొంగేటువంటి ఆ యొక్క ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి దేవునిని తప్పకుండా ఆరాధిస్తాము. దేవుని గూర్చినటువంటి ఒక అభిప్రాయం మన హృదయం అంతా కూడా నిండుకున్నప్పుడు ఆయనను స్తుతించకుండా ఉండలేము, ఆయనను గణపరచకుండా ఉండలేము, ఆయనను గూర్చి ప్రకటించకుండా ఉండలేము. కాబట్టి చూడటం ద్వారా, సమీపంగా ఉండటం ద్వారా, ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుకోవటం ద్వారా వాస్తవమైనటువంటి పరిస్థితులను మనము తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆయనను ఆరాధించగలుగుతాం. అంతే కదా. ఒకప్పుడు మనం ఎలాంటి వారమో, ఒకప్పుడు మన పరిస్థితి ఏమిటో, ఒకప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు ఎలాంటిదో వాక్యం విన్నాం. తరువాత మన కళ్ళ ముందు ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలన్నీ కూడా మన జీవితంలో చూచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఏమైతా ఉందంటే సంతోషంతో నింపబడతా ఉంది. ఒకప్పుడు తెలవనట్టే బ్రతికాము, ఇప్పుడు చూసాము, వెంబడించాము, అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరేరే, ఇంత సంతోషాన్ని, ఇంత ఆనందాన్ని ఇంతకాలం నేను దూరం అయ్యాను కదా అనిపిస్తుంది. అరేరే, నేను పొందినటువంటి యొక్క ఆనందాన్ని, ప్రభు యొక్క ప్రేమను నేను పొందుకోవటమే కాదు, ఇతరులకు కూడా నేను దానిని ప్రకటించే వారిగా ఉండాలి కదా అని మనం ఏం చేస్తామంటే షేర్ చేసుకోగలుగుతాం. కాబట్టి చూడటం ద్వారా, సమీపంగా ఉండటం ద్వారా కలిగేటువంటిది ఏంటంటే ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఆయనను ఆరాధించేటువంటి ఆరాధికులుగా మనము మార్చబడతాం. ఎందుకంటే ఈ యొక్క యోహాను సువార్తలో ఒక 2-3 సంఘటనలు చూద్దాం. చూసినప్పుడు ప్రభు వారికి ఎలా కనిపించాడో, వాళ్ళు చూసినప్పుడు ఆయన యొక్క దైవత్వ లక్షణాలు ఎలా ఉన్నాయో 1-2 సంఘటనలు ఈ దినాన్ని మనం చూసి ఆరాధన చేద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తే, మరునాడు చాలండి. మరునాడు యోహాను గారంట ప్రభువును చూశారట. చూసి ఆయన అంటా ఉన్నాడు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అనేక మంది ఆ సమయంలో చూసుండొచ్చు, అరేరే ఈయన యోసేపు మరియ యొక్క కొడుకు కదా అని అనుకుని ఉండొచ్చు. అరే, రోజు మనం ఈయన చూస్తానే ఉన్నాం కదా అనుకుని ఉండొచ్చు. కానీ ఆ యోర్దాను నదీ తీరంలో నడిచి వస్తున్నటువంటి ప్రభువును చూసినటువంటి యోహాను గారికి ప్రభు ఎలా కనిపించాడంటే లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లలాగా కనిపించాడు. ఆయన చూసినప్పుడు తన చూపుకి, తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలకు ఆయన ఎలా కనిపించాడంటే సమస్త మానవాళి యొక్క పాపాన్ని తన వీపు మీద వేసుకుని నడిచి వస్తున్నటువంటి ఆ దేవుని గొర్రెపిల్లలాగా ఆ నదీ తీరంలో ఆ యొక్క ప్రభువును చూసి యోహాను గారు అంటా ఉన్నాడు. మిగిలినటువంటి వారికి లేనటువంటి ఆ యొక్క ప్రత్యక్షత, మిగిలినటువంటి వారికి లేనటువంటి ఆ యొక్క కృప ఆ యొక్క యోహాను గారే ఎలా చూడగలిగాడు అని అంటే, ఆయన తన ముందుగా రావలసినటువంటి వాడు, తన యొక్క మార్గాన్ని సరళం చేయాల్సినటువంటి వాడు, తన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు. కాబట్టి నేను ఇంతకాలం ఎవరి గురించి బోధిస్తా ఉన్నానో, ఎవరి కొరకు ప్రకటిస్తా ఉన్నానో, ఇక ఆయన రానే వచ్చాడు అని ఆయన చూసినప్పుడు ఈ మాట అంటా ఉన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 36వ వచనంలో కూడా చూసాం కదా, అది చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల. మొదట లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కనిపించాడు ఆయన. 36వ వచనంలో దేవుని గొర్రెపిల్లలాగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అదే పాత నిబంధనలో మనం చూస్తే ఒక ఆయన అడిగాడు కదా, నాయనా కట్టెలున్నాయి, అగ్ని ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మరి ఇంతకీ దహన బలికి కావలసినటువంటి గొర్రెపిల్ల ఏది నాయనా అని అడిగాడు.
తండ్రి ఏం సమాధానం చెప్పాడు? దేవుడే చూసుకుంటాడు నాయన, పద అన్నాడు ఆయన. కట్టెల మోపును మోస్తున్నటువంటి ఇస్సాకు తండ్రిని అడిగాడు, అరే వెళుతున్నావు కానీ వధించటానికి, దహన బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదు కదా అనుకున్నాడు. అబ్రహాం గారు అంటా ఉన్నాడు కదా, దేవుడే చూసుకుంటాడు. ఆయన వెళ్ళమన్నాడు, తన పని అప్పగించాడు, నేను వెళ్ళి చేయటం వరకే. ఇది ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏ గొర్రెపిల్ల అయితే అక్కడ ఇస్సాకుకు బదులుగా ఆ యొక్క బలిపీఠం మీద ఆ దినాన వధించబడిందో, ఇస్సాకుకు బదులుగా అర్పించబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల నూతన నిబంధనలో మన అందరి పాపముల నిమిత్తము ఆయన లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లలాగా ఈ నూతన నిబంధనలో ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ ఇస్సాకు ఒక్కడి కొరకే బదులుగా ఆయన అక్కడ గొర్రెపిల్ల ఆ యొక్క పొట్టేలు వధించబడింది. కానీ నూతన నిబంధనలో అయినట్లయితే సర్వమానవాళి యొక్క పాపాల కొరకు మనము చేసినటువంటి, మనం అనుభవించాల్సినటువంటి శిక్షనంతటినీ కూడా తన వీపున వేసుకొని తాను భరిస్తూ కనిపించినటువంటి దేవుని గొర్రెపిల్లలాగా యోహాను గారికి ప్రభువు కనిపించినటువంటి వాడిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, కీర్తనకారుడు 49వ కీర్తన 9వ వచనంలో అంటాడు కదా, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఆ చివరు ఉంటుంది కదా, ఆ రుణము ఎప్పటికీ అలా ఉండాల్సిందే. ఎవరు కూడా తన యొక్క సహోదరుని విమోచించలేము. మన సహోదరుని కొరకు, మన యొక్క స్నేహితుల కొరకు మనం ప్రాణం పెట్టలేము. ఒకవేళ ప్రాణం పెట్టినా అతనిని ఆ యొక్క పాప స్థితి నుండి మాత్రం మనం విడిపించలేము మనం. ఎందుకంటే ఆ శక్తి మనకు లేదు. ప్రాణము పెట్టేంత వరకు ఒకవేళ మనం మాట్లాడవచ్చు, మనకున్నటువంటి బంధాన్ని బట్టి, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి ఒకవేళ మనం మాట్లాడవచ్చు, అతని కష్టంలో కొంత మనం భరించవచ్చేమో. కానీ అతని యొక్క పాప శిక్షను, ఆ పాపపు స్థితి నుండి విమోచించగలిగినటువంటి వారం మాత్రం కాదు మనం. విమోచించగలిగినటువంటి సామర్థ్యం కానీ ఆ యొక్క స్థితి కానీ మనకు లేదు. ఎవరును తన సహోదరుని తన యొక్క పాప స్థితి నుండి విమోచించలేడు. కానీ ఈయన మన నిమిత్తం ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించి మనలను విమోచించటానికి వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లలాగా మనకు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. చాలమ్మా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన యొక్క రక్తము వలన మనకేం కలిగిందంటే విమోచన, మన యొక్క అపరాధములకు క్షమాపణ దొరికింది. ఆయన రక్తం వలన కాక, ఆయన వలన కాకోకుండా మనకు విమోచన అనేటువంటిది దొరకదు. ఆయన యొక్క రక్తంలో కడగబడినటువంటి వాడే విమోచించబడినటువంటి వాడు, రక్షించబడినటువంటి వాడు. ఒకవేళ యోహాను గారికి లోక పాపాలను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లలాగా ఆయన కనిపిస్తే, ఒకవేళ రక్షించబడినటువంటి నీకు నాకు ఆయన ఎలా కనిపిస్తా ఉన్నాడు? అవును కదా ప్రభువా, ఈ పాప శిక్షను నేనే భరించాల్సినటువంటి వారిని, ఎవరు కూడా ఈ పాపపు స్థితి నుండి నన్ను రక్షించగలిగినటువంటి వారు, కాపాడగలిగినటువంటి వారు ఎవరూ లేరు. కానీ నీ అమూల్యమైనటువంటి రక్తమును చిందించడం ద్వారా నన్ను విమోచించి రక్షించినటువంటి దేవుని గొర్రెపిల్లవైనటువంటి దేవుడు అయ్యా అని
మనము ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లు, చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయుము. ఆ స్త్రీ ఆయనను చూచి, ఎండ సమయంలో ఆ సుకారు బావి దగ్గర ప్రభువు కూర్చొని ఉన్నాడు. నశించిపోతున్నటువంటి ఒక ఆత్మను రక్షించటానికి ఆ ఎండ సమయంలో అక్కడ ఉండగా ఆమె వచ్చింది. వచ్చి ఆయనను చూచి, ఆ సంభాషణ అంతా మనకు తెలుసు. ఆయనను చూచింది, ఆయన అడిగినటువంటి వాటికి సమాధానం చెప్తా ఉండి ఆవిడలో కలిగింది ఏంటంటే, అమ్మా, నేను ఇచ్చేటువంటి నీళ్లు ఇంకెన్నటికీ కూడా నువ్వు దప్పికొనవు అన్నప్పుడు ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మ, ఇంత దూరం నేను ఈ కుండను పట్టుకుని ఇంత ఎండలో ప్రతిరోజు చాలా శ్రమ పడతా ఉన్నాను. అయ్యా, ఆ దాహం ఏదో నువ్వు, ఆ నీరేదో నువ్వు నాకు ఇస్తే ఇంత దూరం రావలసినటువంటి, చేదుకుని వెళ్ళాల్సినటువంటి ఆ యొక్క పని తప్పుద్ది కాబట్టి ఆ యొక్క ఆ జీవ జలాన్ని ఇవ్వయ్యా అని ఆయన కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమె ఆయనను చూసినప్పుడు ఆమెకు ఆయన ఎడల కలిగినటువంటి ఒక 2-3 అభిప్రాయాలను మనం చూద్దాం. ఆయనను చూడగానే ఆవిడకి ఏమనిపించిందంటే, 4వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే, చాలండి, ఆ సమరయ స్త్రీకి ప్రభు ఎలా కనిపించాడంటే, నీవు యూదుడు అయ్యా, నేను సమరయ స్త్రీని. యూదులకు సమరయులతో సాంగత్యం లేదు. యూదులు చాలా చులకనగా సమరయులను చూస్తారు, నీచంగా చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ చూసినప్పుడు ఆయన ఎలా కనిపించాడంటే, ఆయన యూదుల్లాగా కనిపించాడు. ఒకటి, ఆయన యూదుల్లాగా కనిపించాడు. రెండోది మనం చూడండి, 12వ వచనంలో చూస్తే, చాలండి. రెండో అభిప్రాయం ఏం కలిగిందంటే, అరెరే, తానును తన కుమారులను తాగినటువంటి ఇది ఏంటనుకుంటున్నావు, ఈ బావి యాకోబు బావి. యాకోబు గారు ఆ యొక్క ఆదికాండం 29వ అధ్యాయంలో ఆయన వస్తూ, అక్కడ మందలున్నాయి, కాపర్లున్నారు, దాని మీద రాయిని తొలగించడానికి ఇంకా వాళ్ళు సంశయిస్తున్నటువంటి పరిస్థితుల్లో యాకోబు ఆ బావి దగ్గరకు వచ్చి దాన్ని తొలగించి ఏం చేశాడంటే, నీరు చేది ఆ యొక్క మందలకు పెట్టినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అనుకుంటా ఉన్నారు కదా, ఈ బావి ఏంటనుకుంటున్నారు, మా అన్న తండ్రి అయినటువంటి యాకోబు గారు ఈ బావి నీరు చేది ఏం చేశాడంటే మందలకు పోశాడు. అంత గొప్ప బావిది. అవును కదా. మనకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని వస్తువులు మన ఇళ్లలోనూ చూస్తూ ఉంటే ఆ వస్తువులను గూర్చినటువంటి ఆ వ్యక్తులు, వాళ్ళ యొక్క జ్ఞాపకాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఈమె మొదటగా అనుకుంది కదా, నీవు యూదుడు అయ్యా, యూదుడికి సమరయులకు సాంగత్యం లేదు. అంతేకాదు, ఇది మా తండ్రి అయినటువంటి యాకోబు యొక్క బావిది, శ్రేష్ఠుడైనటువంటి వాడు ఇక్కడ ఈ బావిలో నీళ్లు తోడాడు, కాబట్టి ఈ బావిని బట్టి మేము అతిశయిస్తూ ఉంటాము అనుకుంది. మూడోది అనుకుంది కదా ఆయన్ని గురించి. చూడండి 19వ వచనంలో చూస్తే, చాలు. ఒకటి, నీవు యూదుడివి, ఇది మన యాకోబు తండ్రి అయినటువంటి యాకోబు బావి అంది. మూడోది అంటుంది కదా, నీవు ప్రవక్తవయ్యా. ఆయనతో మాట్లాడుతూ ఉండగా
నీవు ప్రవక్తవయ్యా అంది. తరువాత 4వదిగా మనం చూసినట్లయితే 25వ వచనంలో ఉంటుంది కదా, 25వ వచనం, 4వ అధ్యాయంలోని 25వ వచనం. 29వ వచనం చదువమ్మా. చాలండి. 4 అభిప్రాయాలు ఆవిడికి ప్రభు ఎడలుంది చూసిన తర్వాత. 1 యూదుడు అనుకుంది, 2వది శ్రేష్ఠుడైనటువంటి మన తండ్రి అయినటువంటి యాకోబు బావి అనుకుంది, 3వది ఆయనతో మాట్లాడుతూ ఉండగా నీవు ప్రవక్తవయ్యా అనుకుంది, 4వదిగా అనుకుంది కదా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని మీరు కూడా వచ్చి కలుసుకోండి అని చెబుతా ఉంది. ఆమె ఆయనతో మాట్లాడుతూ ఉండగా, ఆయనను చూసి ఆయనతో సంభాషిస్తూ ఉండగా ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటిని బట్టి 4వ దగ్గరకు వచ్చేసరికి ఆమె ఏమనుకుందంటే, ఈయన ప్రవక్తే కాదు, నా బ్రతుకంతా ఎరిగినటువంటి వాడు, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వాడు ఈయన, కాబట్టి మీరు కూడా రండి అని తన యొక్క సాక్ష్యాన్ని ఆ యొక్క సమరయ పట్టణం అంతా కూడా వాళ్ళతో ప్రజలందరితో కూడా చెప్పినటువంటి దానిగా మనకి కనిపిస్తూ ఉంది. ఆయనను చూచి ఆయనతో సంభాషించటం వలన ఆయన ఎడల ఆమెకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం కలిగింది. ఈయన ప్రవక్తే, అంతేకాదు నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాక్యం చదువుతానే ఉంటాం, ఆయన బిడ్డలమని పిలువబడతానే ఉంటాం, కానీ ఆయనను సరైనటువంటి రీతిలో రుచి చూడనటువంటి వారంగా మనం ఉంటాం. ఒక కుటుంబం ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారట. ప్రయాణం చేస్తూ ఉంటే వచ్చి వాళ్ళు వచ్చి మీకు భోజనానికి ఏమేం కావాలని అడిగారంట. అడిగితే అమ్మో ఇప్పటికే టికెట్ ధర కూడా చాలా ఎక్కువైంది కదా, మళ్ళీ భోజనానికి ఇంకా మనం చెబితే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారేమోనని ఏదో కొద్ది కొద్దిగా కావలసినంత మట్టు మాత్రమే వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటూ తింటా వచ్చారంట. అలా చాలా రోజులు అయిన తర్వాత వాళ్లకు అరే చాలా రోజులైంది, రుచికరమైనటువంటి తినాలి అని వాళ్ళకి అనిపించి ఒకరోజు అన్నిటినీ ఆర్డర్ చేశారట. వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ ఆర్డర్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చారంట, వడ్డించారు. వాళ్ళు తిన్న తర్వాత ఆ తీసుకొచ్చినటువంటి వారితో అడిగారంట, ఎంత అయిందండి బిల్లు అని అడిగారంట. మేము రోజు దానికంటే కూడా మరి ఈసారి ఎక్కువ ఇది మంచివి తీసుకున్నాం కదా, మరి బిల్లు ఎంత అయిందండి అని అంటే ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్నాడంట, మీరేమి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదండి, మీరు టికెట్ కొన్నప్పుడే మీరు తినేటువంటి ఆహార పదార్థాలు కావలసినటువంటి ఖర్చు అంతా కూడా ఆ టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది, కాబట్టి మీరు సపరేట్గా ఏమి చెల్లించాల్సింది లేదు అన్నాడట. ఒక్కసారి వాళ్ళు ఒకళ్ళ మొక్కలు చూసుకుని అరే రే 15-20 రోజుల నుంచి కడుపు మార్చుకుంటూ మనము చెల్లించాము, దానిని అనుభవించేటువంటి హక్కు మనకుంది, కానీ అనుభవించే దగ్గర దానిని రుచి చూసే దగ్గర ఏమనుకుంటున్నామంటే అరే ఎందుకులే అనుకుని ఇన్ని రోజులు మనం చాలా అర్ధాకలితో ఉన్నాము అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారట. ఎందుకంటే వాళ్ళు చెల్లించినటువంటి ఆ యొక్క టికెట్టులోనే వాళ్ళ ప్రయాణం దినాలన్నిటికీ కావలసినటువంటి బోర్డింగ్ ఛార్జెస్ కూడా అందులోనే కలిసి ఉన్నాయి. వాళ్ళు నిరభ్యంతరంగా ఆహారం తీసుకోవచ్చు, కానీ వాళ్ళు తెలుసుకోలేదు, దాన్ని గ్రహించలేదు, కాబట్టి అన్ని ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ మనం కూడా ప్రభుతోనే ఉంటున్నాం, ప్రభువునే కలిగి ఉన్నటువంటిగా ఉన్నాం, కానీ ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దయను, ఆయన యొక్క కనికరాన్ని
రుచి చూడనటువంటి వారిగానే ఉంటా ఉన్నాం. ఉదయం ప్రార్థన చేసుకునేటువంటి వారిగాను, వాక్యం చదువుకునేటువంటి వారిగాను, మన పనులు మనం చేసుకునేటువంటి వారిగాను, మరలా రాత్రి అయ్యేసరికి వచ్చి ప్రార్థన చేసుకుని అమ్మ చాలే అన్నట్లుగానే ఉంటా ఉన్నాం. కానీ ఆయనను రుచి చూడటం, ఆయన మనకేమై ఉన్నాడో, మనకి ఏమేమి సమకూరుస్తున్నాడో, మనకు ఇవ్వాల్సినటువంటి వాటి అన్నిటినీ ఆయన ఇస్తూ ఉంటే కూడా అనుభవించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనము ఉంటా ఉన్నాం. మనం ఆమె ఆయనను చూచింది, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించింది. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వానిని మీరు కూడా రండి చూదిరిగాని అంది. ప్రభువు కూడా ఒకసారి తన శిష్యులతో అడిగాడు. ఆయన అన్నాడు, అసలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు ప్రజలు అన్నాడు ఆయన. అయ్యా, నువ్వు ప్రవక్త అనుకుంటున్నారయ్యా, ఏలియా అనుకుంటున్నారయ్యా, ప్రవక్తల్లో ఒకడనుకుంటున్నారయ్యా, ఇర్మియా అనుకుంటున్నారయ్యా అని ఇన్ని సమాధానాలు చెప్పారు. ఇతరుల గురించి చెప్పేటప్పుడు బాగానే చెప్పారు. ప్రభు అన్నారు కదా, సరే వాళ్ళు అనుకుంటున్నారు, ఇంతకీ మీరేమనుకుంటున్నారు అన్నాడు ఆయన. మీరు నాతో పాటు ఉంటున్నారు, నాతో పాటు కలిసి జీవిస్తా ఉన్నారు, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అంటే పేతురు గారు అన్నాడు కదా, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు అన్నాడు ఆయన. నీవు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడవు. ఎందుకంటే ప్రభు అన్నారు కదా, నా తండ్రి నీకు బయలుపరిచారు కాబట్టి నువ్వు చెప్పగలిగావన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన మనకు తెలుసు, ఆయన ఏమిటో తెలుసు, కానీ అనుభవించే దగ్గర, రుచి చూచే దగ్గర ఆయన మనకు ఏమేమి ఇవ్వాలనుకుంటా ఉన్నాడో, మనం ఎలా జీవించాలనుకుంటున్నామో వాటి దగ్గర మనం సరైనటువంటి స్థితిలో లేకోకుండా ఆయనను అక్కడే పెడతా ఉన్నాం. అయ్యా అంతవరకు చాలయ్యా, ఈ పని చేసి పెడితే చాలయ్యా అనుకుంటున్నాం. కానీ నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువయ్యా, నా కొరకు ప్రాణం పెట్టడానికి దిగి వచ్చినటువంటి దేవుడు అయ్యా అని మనము గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నాం. ఆమె అనుకుంది, నీవు ఆయన, నేను చేసినవన్నీ చెప్పినటువంటి వాడు ఆయన అని ఆయనను మరి స్తుతించినటువంటి దానిగా, ఆరాధించినటువంటిగా ఉంది. ఎందుకంటే ఆయన పట్టింపు కలిగినటువంటి వాడు. ఒక ఆత్మను రక్షించటానికి ఆ యొక్క ఎండవేళ ఆమె కొరకు వేచి ఉన్నటువంటి వాడు, ఆయన చూస్తున్నటువంటి వాడు. ఇలా చూస్తే చాలా సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక ఆత్మను రక్షించటానికి ఆయన నడిచి వెళ్ళినటువంటివి ఉన్నాయి, తన యొక్క ప్రవక్తలను పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉద్దేశం ఏంటంటే రక్షించబడాలి, ప్రభు ఏమిటో వాళ్ళు ఎరగాలి, ఎరిగి ఆయనను ఆరాధించాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యోహాను గారు మరి అంటా ఉన్నాడు కదా, ఆయన కనిపిస్తూ ఉన్నాడు ప్రభువు లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని యొక్క గొర్రెపిల్లలాగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. మనకేమనిపిస్తూ ఉన్నాడంటే, అవును ప్రభువా, నా పాపముల నిమిత్తం రక్తం చిందించినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి దేవుడు అయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. ఈ యొక్క సమర స్త్రీకి ఆయన, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పినటువంటి వాడు, నా బ్రతుకును మార్చినటువంటి వాడు, నన్ను తిరిగి తన బిడ్డగా స్వీకరించడానికి ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు అని ఆమె ఆరాధించింది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు ఆయన ఏమై ఉన్నాడు? ఏదో మన అవసరాలు తీర్చేటువంటి వాడు, మన అక్కర్లను తీర్చేటువంటి వాడు, మన కొరతలను తీర్చేటువంటి వాడిగానే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఆరాధన చేస్తూ ఉన్నామో. అంతేకాదు, మన పాప స్థితి నుండి మనల్ని రక్షించి మనల్ని నిలబెట్టి తన బిడ్డలుగా మనల్ని జీవించటానికి తగినటువంటి విశ్వాసంతో మనల్ని నింపినటువంటి దేవుడు అయ్యా అని మనము రక్షించబడినటువంటి నీవు నేను ఆరాధించగలిగినటువంటి వారంగా ఉంటే ఆయన సంతోషిస్తాడు. అలా ఆరాధించటానికి ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ, మీరు వినినటువంటి దాన్ని బట్టి కానీ దేవుణ్ణి ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.